కర్మచక్రం ఏ జన్మ పాపం ఆ జన్మలోనే కాదు ఏ జన్మకైనా వెంటాడుతుంది. విశ్వంలో మీరు దేనినైనా దాచిపెట్టగలరేమో కాని మీరు చేసిన కర్మను మాత్రం ఎన్నటికీ దాచలేరు. కాలం మర్చిపోవచ్చు, చూసిన కళ్ళు మూతపడవచ్చు, కానీ కర్మ మాత్రం మీరు చేసిన ప్రతి పనిని తన లెక్కల పుస్తకంలో రాసి పెట్టుకుంటుంది. వందల కొద్ది ఆవుల మందలో ఒక చిన్న దూడ తన తల్లిని ఎంత ఖచ్చితంగా వెతుక్కుంటూ వెళుతుందో మనిషి చేసిన కర్మలు కూడా దాన్ని చేసిన వాడిని అడవిల్లో ఉన్న ఆకాశంలో ఉన్న 100 జన్మల తర్వాతైనా సరే వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కన్నీరు పెట్టిన వాడికి కిరీటం పెట్టవచ్చు, కిరీటం పెట్టుకున్న వాడిని వీధిన పడేయవచ్చు. సాక్షాత్తు ఆ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన ప్రాణసకుడైన అర్జునుడికి ఈ కర్మ సిద్ధాంతం ఎంత బలీయమైనదో కళ్లకు కట్టినట్లు చూపించిన ఒక అద్భుతమైన ఘట్టం ఇది. ఈ కథ వింటే దేవుని లీలల ముందు మనిషి ఎంత అల్పుడో అర్థమవుతుంది. గుండె బరువెక్కుతుంది. ప్రతి అక్షరం ఒక జీవన సత్యమై మీ కళ్ల ముందు మెదులుతుంది. అది ద్వాపర యుగం. ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు సాధారణ మనుషుల్లా మారువేషాలు ధరించి భూలోక సంచారానికి బయలుదేరుతారు. ఎన్నో అడవులు, ఎన్నో గ్రామాలు దాటుకుంటూ ఒక మహా సామ్రాజ్యపు కోట ద్వారం దగ్గరకు చేరుకున్నారు. ఆ కోట ఎంత విశాలంగా ఉందంటే ఆ దేశపు రాజుకున్న సంపదకు అది అర్థం పడుతుంది. కానీ అదే కోట ద్వార బయట ఒక హృదయ విదారకమైన దృశ్యం. చలికి వణుకుతూ చర్మం ముడతలు పడిపోయి నరాలు బయటకు కనిపిస్తూ కళ్లలో ప్రాణాలు మాత్రమే మిగిలి ఉన్న ఒక అభాగ్యురాలైన వృద్ధురాలు అక్కడ నిలబడి ఉంది. ఆమె కడుపు ఆకలితో మాడిపోయి వీపుకు అతుక్కుపోయి ఉంది. చేతిలో సగం పగిలిపోయిన ఒక చిన్ని పాత్ర. బాబు, 2 రోజులైంది గొంతులో మెతుకుపడి, ఎవరైనా పిడికెడు అన్నం పెట్టండయ్యా అంటూ వచ్చి పోయేవారిని ఎంతో దీనంగా అడుక్కుంటూ ఉంది. ఆమె కళ్లల్లో ఎన్నో జన్మల వేదన, మాటల్లో చెప్పలేనంత నిస్సహాయత. సరిగ్గా అదే సమయంలో రాజభవనపు లోపలి నుండి సైనికుల హడావిడి మొదలయ్యింది. ఏనుగులు, గుర్రాల గింఖారాల మధ్య ఆ దేశపు మహారాజు దర్పంగా బయటకు వచ్చాడు. అతనికి అహంకారం నడినెత్తికి ఎక్కి ఉంది. అధికారం తచ్చిన మత్తులో కళ్ళు పైకప్పుకు అతుక్కుపోయి ఎవరిని మనుషుల్లా చూసే స్థితిలో లేడు. మహారాజు గుర్రం కోట ద్వారం దాటుతున్న సమయంలో దారిలో అడ్డుగా కనీసం పక్కకు తప్పుకోవడానికి కూడా ఓపిక లేక నిలబడి ఉన్న ఆ ముసలవ్వ అతని కంటపడింది. అంతే, రాజు కోపం కట్టెలు తెంచుకుంది. కనీస కనికరం లేకుండా తన కన్న తల్లి వయసు ఉన్న ఆ వృద్ధురాలి పట్ల ఏమాత్రం జాలి చూపించకుండా, ఏ ముసలిదానా, నా దారికి అడ్డు వస్తావా, నీకెంత ధైర్యం అని గర్జిస్తూ ఆమె చేతిలో ఉన్న భిక్షపాత్రను తన కాలి బూటుతో బలంగా విసిరిగొట్టాడు. అది కింద పడి ముక్కలు ముక్కలు అయిపోయింది. అంతటితో అతని అహంకారం చల్లారలేదు. అత్యంత క్రూరంగా ఆ అవ్వను కాలితో బలంగా తన్ని పారేశాడు. ఆ దెబ్బకు ఆ వృద్ధురాలు ఎగిరిపోయి రాళ్ల మీద పడి కుప్పకూలిపోయింది. ఆకలితో ఉన్న ఆమెకు ఆ దెబ్బ ప్రాణం తీసినంత పనయింది. కళ్లలో నుంచి కన్నీళ్లు కాలువల్లా పారుతుండగా నోటి నుంచి రక్తం వస్తున్నా లెక్క చేయకుండా మట్టిలో పడిపోయిన తన అన్నపు మెతుకులను చూసి గుండెలు బాదుకుంది. ముక్కలైన తన మట్టి పాత్రను ఏరుకుని విలపిస్తూ తన పూరి గుడిసె వైపు నడక సాగించింది. ఇదంతా కొద్ది దూరంలో నిలబడి చూస్తున్న అర్జునుడి రక్తం ఉడికిపోయింది. విల్లు వంచి ఆ రాజు తల నరికేయాలనంత ఆవేశం వచ్చింది. కాని పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు మాత్రం అర్జునుడి ఆవేశాన్ని ఆపుతూ ఏమీ జరగనట్లు స్థితప్రజ్ఞుడిలా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అర్జునుడికి ఆ నవ్వు వెనక ఉన్న ఆంతర్యం అర్థం కాలేదు. అలా విలపిస్తూ వెళ్తున్న ఆ ముసలవ్వ వెంట కృష్ణార్జునులు కూడా నడిచారు. ఊరి చివరన ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్న ఒక చిన్న గుడిసెలోకి ఆమె వెళ్ళింది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి చూసి, ఓ పార్థ, నువ్వు వెళ్లి ఆ వృద్ధురాలి ఇంటి దగ్గర భిక్షాటన చెయ్యి అని ఆదేశించాడు. ఆ ముసలవ్వ ఆకలితో అల్లాడిపోతూ దెబ్బలు తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ అవ్వను అడుక్కోమని శ్రీకృష్ణ భగవంతుడు చెప్పడం అర్జునుడికి వింతగా అనిపించింది. అయినా సరే కృష్ణుడి ఆజ్ఞను శిరసావహించి ఆ గుడిసె ముందు నిలబడి, అమ్మా, నేను ఒక బాటసారిని, చాలా రోజుల నుండి అన్నం తినలేదు,
చాలా ఆకలిగా ఉందమ్మా, ఏమైనా ఉంటే పెట్టండమ్మా అని దీనంగా అడిగాడు. గుడిసె లోపల ఆ ముసలవ్వ ఆకలితో పేగులు కాలిపోతూ ఉన్నాయి. ఆ రాజు తొన్నిన దెబ్బలకు ఒళ్లంతా నొప్పులు. అప్పుడే పొరుగింటి వాళ్ళు జాలిపడి ఇచ్చిన ఒక గుప్పెడు అన్నం ఆమె ముందు ఉంది. ఆమెకు ఆ క్షణంలో అదే అమృతంతో సమానం. కాని బయట ఒక యాచకుడి ఆకలి కేక విన్న ఆ తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రాణం పోతున్నా సరే ఎదుటి వారి ఆకలి తీర్చాలనే కరుణ ఆమె మనసులో ఉప్పొంగింది. ఏమాత్రం ఆలోచించకుండా వణుకుతున్న చేతులతో తను తినబోయే అన్నాన్ని దైవ స్వరూపుడైన అర్జునుడి చేతిలో పెట్టింది. నాయనా, నేను ఎలాగో చనిపోయే ముసలిదాన్ని. నా ఆకలి తీరినా ఒకటే, తీరకపోయినా ఒకటే. నువ్వు కడుపు నిండా తిను నాయనా అని ఆప్యాయంగా చెప్పింది. దాతృత్వం అంటే కోట్లు దానం చేయడం కాదు, ఉన్న కొద్దిపాటి దానిలో ఎదుటి వారి బాధను అర్థం చేసుకుని గుండెల్లో కరుణతో ఇవ్వడం అని ఆ అవ్వ నిరూపించింది. అర్జునుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ భోజనాన్ని ఆరగించి కన్నీళ్లతో ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి కృష్ణుడి దగ్గరికి చేరుకున్నాడు. ఆ కొద్ది రోజుల్లోనే ఆ వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. కాలపు చక్రం గిరిగిరా అని తిరిగింది. ఎన్నో ఋతువులు మారాయి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పాత రాజ్యాలు కూలిపోయాయి, కొత్త రాజ్యాలు పుట్టుకొచ్చాయి. జన్మలు మారిపోయాయి. కొంతకాలం తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడు మళ్లీ భూలోక విహారానికి వచ్చారు. మార్గ మధ్యలో వారికి ఒక అత్యంత సుందరమైన సువిశాలమైన మహారాజు కోట కనిపించింది. ఆ కోటలో పండుగ వాతావరణం నెలకొంది. అంగరంగ వైభవంగా ఒక పసికందు బారశాల నామకరణ ఉత్సవం జరుగుతుంది. ఎటు చూసినా పొట్టు వస్త్రాలు, రత్నాభరణాలు, వేద పండితుల మంత్రాలు, పరిమళ భరితమైన పూల సువాసనలతో ఆ కోట మొత్తం ఒక స్వర్గంలా ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి, అర్జున, లోపలికి వెళ్లి ఆ రాజభవనంలో ఉయ్యాలలో ఉన్న ఆ పసిపాపను చూసిరా అన్నాడు. అర్జునుడు సరే అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అక్కడ వజ్రాలు పొదిగిన పాలరాతి ఉయ్యాలలో సాక్షాత్తు దేవదూతల ప్రకాశిస్తున్న ఒక పసిపాప ఆడుకుంటుంది. పాప ముఖంలో అవధులు లేని తేజస్సు ఉంది. అర్జునుడు మెల్లగా ఆ పాపను వంగి చూడగానే అక్కడ ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఆ పసిపాప అర్జునుని చూడగానే పకపక అని నవ్వి స్పష్టమైన మాటలతో, ఏమయ్యా బాటసారి, బాగున్నావా? ఆనాడు నా గుడిసె దగ్గర నేను పెట్టిన అన్నం నీ ఆకలి తీర్చిందా అని పలకరించింది. ఆ మాటలకు అర్జునుడి గుండె ఆగినంత పనయింది. ఒక్కసారిగా నోట మాట రాలేదు. కాళ్ళు చేతులు భయంతో వణికిపోయాయి. ఒక పసికందు మాట్లాడడం ఏమిటి? ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని చెప్పి నన్ను గుర్తుపట్టడం ఏమిటి అని నిర్ఘాంతపోయాడు. ఆ మాయను అర్థం చేసుకోలేక ఏమీ తోచక భయంతో బయటకు పరుగులు తీశాడు. అలా రొప్పుకుంటూ కోట బయటకు వస్తున్న అర్జునుడి కంటికి మరో వింత హృదయ విదారక దృశ్యం కనిపించింది. ఆ అందమైన భవనం వెలుప ఉన్న ఒక మురికి కాలువ పక్కన చెత్త కుప్ప దగ్గర ఎవరో పడేసిన ఎంగిలి ఆకులు ఉన్నాయి. ఆ ఆకులో ఉన్న అన్నాన్ని తినడానికి ఒక కుక్క ప్రయత్నిస్తూ ఉంది. కానీ దాని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వంటి నిండా తీవ్రమైన చర్మ వ్యాధి సోకి జుట్టు ఊడిపోయి పెద్ద పెద్ద పుండ్లు పడి కండరాలు కుళ్ళిపోయి రక్తం కారుతూ కనీసం నడవలేని స్థితిలో ఉందది. కాని ఆ ఎంగిలి మెతుకులు కూడా దానికి దక్కలేదు. అక్కడే ఉన్న బలిష్టమైన మిగతా కుక్కలు దాని మీద పడి దారుణంగా కరుస్తూ ఆ పుండ్ల మీదే దాడి చేస్తూ రక్తం వచ్చేలా గాయపరుస్తూ దాన్ని తరిమేశాయి. ఆ కుక్క ఆకలితో భరించలేని నొప్పితో ఆర్తనాదాలు చేస్తూ బురదలో పడి అల్లాడిపోతూ ఉంది. లోపల ఆ వైభవం, పాప మాటలు, బయట ఈ నరకం చూసి అర్జునుడికి బుర్ర పని చెయ్యలేదు. నేరుగా పరిగెత్తుకుంటూ కృష్ణుడి వద్దకు వెళ్లి, హే శ్రీకృష్ణ వాసుదేవ, ఏంటి ఈ మాయ? లోపల ఒక నెల పసిపాప స్పష్టంగా నాతో మాట్లాడింది. పోని అది అద్భుతం అనుకుంటే బయట ఈ కుక్క ఇంతటి దారుణమైన నరకం అనుభవిస్తుంది. నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి ఇదంతా ఏమిటో వివరించు స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చూస్తూ, ఈ సృష్టిలోని సమస్త రహస్యాలు తెలిసిన ఆ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ పార్థ,
ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఇది నేను చేస్తున్న మాయ కాదు, కాలం రాస్తున్న కర్మ ఫలితం. ఆ రాజభవనంలో పట్టుపరుపుల మీద ఉయ్యాలలో ఆడుకుంటున్న పసిపాప ఎవరో కాదు. క్రిందటి జన్మలో తన ప్రాణం పోతున్నా తన ఆకలిని ఏమాత్రం లెక్క చేయకుండా, ఏ స్వార్థం లేకుండా నీకు తన చివరి ముద్దను అన్నంగా పెట్టిన ఆ ముసలవ్వ. ఆమె ఆనాడు చేసిన నిస్వార్థమైన దానమే పుణ్యఫలమే ఆమెకు ఈ జన్మలో ఎవరికీ దక్కని ఇంతటి రాజభోగాలను ఇచ్చింది. మరి బయట కంపు కొడుతున్న చెత్త కుప్పలో కనీసం ఒక ఎంగిలి మెతుకు కోసం కుక్కల చేతిలో కరవబడుతూ ప్రతిక్షణం ప్రాణాలు పోయే నరకం అనుభవిస్తున్న ఆ జబ్బు పడిన కుక్క ఎవరో తెలుసా అర్జున? క్రిందటి జన్మలో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఆకలితో ఉన్న ఆ రుద్దురాలిని కనికరం లేకుండా కాలితో తన్నిన ఆ క్రూరమైన మహారాజే. వాడు చేసుకున్న ఆ మహాపాపమే ఈ రోజు వాడిని ఈ నీచమైన స్థితికి దిగజార్చింది. వాడి కర్మ వాడిని ఈ జన్మలో ఇలా వీధిన పడేసింది. ఇదే కర్మ సిద్ధాంతం అర్జున అని కృష్ణుడు వివరించాడు. ఆ మాటలతో అర్జునుడికి సృష్టి రహస్యం, కర్మ యొక్క బలం పూర్తిగా అర్థమయ్యింది. ఈ కథ మనకు నేర్పించే అతిపెద్ద జీవిత సత్యం ఒకటే: మనం చేసే ప్రతి పని భూమిలో నాటే ఒక విత్తనం లాంటిది. ఈ రోజు మనం ఒకరికి మంచి చేస్తే రేపు అది మహావృక్షమై మనకు చల్లని నీడ ఇస్తుంది. అదే ఒకరిని కష్టపెడితే అదే చెట్టు ముళ్ళై తిరిగి మనల్ని గుచ్చుకుంటుంది. మనకున్న అధికారం, సంపద, రూపం, యవ్వనం అన్నీ కేవలం ఈ జన్మకు పరిమితమైన తాత్కాలిక నీడలు మాత్రమే. మనిషి చనిపోయాక వాడి వెంట వచ్చేది, శాశ్వతంగా మిగిలేది వాడు బ్రతికి ఉన్నప్పుడు చేసుకున్న పుణ్యం, పాపం మాత్రమే. ఎదుటి వారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి మీ అహంకారంతో అకారణంగా ఎవరినీ బాధ పెట్టకండి. ఏడుస్తున్న వాడి ఉసురు ఎన్నటికీ ఊరికే పోదు. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. శ్రీకృష్ణుడు గనక మీకు ఇష్టమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.